మరో ఎన్నికల హామీల్ని అమలు చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఇటీవల పదోన్నతి పొందిన 30,000 ఉపాధ్యాయులతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో భారీ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేరున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులంటేనే హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రీ ఇమాజినింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాలకులు ప్రభుత్వాలు మారిన హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించాలని, ఫార్మా రంగంలో హైదరాబాద్ దేశానికే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు సీఎం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారి సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఇవాళ జరగనుంది. ఈ భేటీకి సీఎం చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. అథారిటీ చైర్మన్ గా సీఎం, వైస్ చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి, సభ్యులుగా ఆర్థిక శాఖ మంత్రితో కలిపి మొత్తం 11 మంది సభ్యులున్నారు. కాగా అమరావతి నిర్మాణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ అమరావతికి ఐఐటీ నిపుణులు రానున్నారు. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను అధ్యయనం చేయనున్నారు. 2 రోజుల పాటు రాజధానిలో కట్టడాలను పరిశీలిస్తారు. ఐకాన్ భవనాలు, సచివాలయం, హెచ్ఓడి టవర్లు, హైకోర్టు భవనాలను నిపుణుల బృందం పరిశీలించనుంది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీలలో ఉపవర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పిచ్చింది. ఎస్సీ ఎస్టీల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మడకశిరలో సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. నేతలను అరెస్ట్ చేసినందుకు మన్నించాలని కోరారు. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్నారు. పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారలేదని అన్నారు. శ్రీశైలం నిండు కుండలా మారింది. జలాశయం దగ్గర జలకళ సంతరించుకుంది. వరద పెరగడంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. నిన్న సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు. హీరో రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసు మలుపులు తిరుగుతోంది. హీరో రాజ్ తరుణ్ నార్సింగి పిఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారించిన హైకోర్టు పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది.